అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్లకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, ఇతరులందరికీ కూడా లాభం జరిగేలా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే, కార్మికులందరికీ ప్రతి నెల 3,000 పెన్షన్ వచ్చే విధంగా, అనేక లాభాలు కలిగే విధంగా ఉన్నటువంటి ఒక కార్డు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే జారీ చేస్తుంది. ఆ కార్డు పేరు ఈ శ్రమ్ కార్డు. ఇది కార్మికులకు సంబంధించినటువంటి జారీ చేసే కార్డు. ఈ శ్రమ్ కార్డులో ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. ఎందుకంటే దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. కార్మిక మేలుకో రిజిస్ట్రేషన్ కార్డు తీసుకో అంటూ మరి రోజంతా రెక్కాడితే కానీ డొక్కాడని కూలీ కుటుంబాలకి చేతి నిండా పని దొరికితేనే కడుపు నిండేది, లేకపోతే పస్తులు ఉండాల్సి వస్తుంది. భవన నిర్మాణ రంగంలో పనిచేసే దినసరి కార్మికుల పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ క్రమంలోనే అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ మరి ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలంటే మరి ఈ శ్రమ్ కార్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సభ్యుడిగా చేరడం వల్ల అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ శ్రమ్ కార్డును ఎలా తీసుకోవాలి, ఇందువల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. మరి అవగాహన లేమితో నష్టపోతున్నటువంటి కార్మికులకు అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది ఈ శ్రమ్ కార్డులు పొందలేకపోతున్నారు. ఈ శ్రమ్ కార్డులు కలిగిన కార్మికులకు నైపుణ్యం పెంచుకునేందుకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, శిక్షణ కాలంలో 300 స్టైఫండ్ ఇస్తారు. అలాగే 60 ఏళ్లు దాటిన కార్మికులకు 1000 నుంచి 5,000 పెన్షన్ కూడా అందజేస్తారు. కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వివాహాలకు నగదు అందిస్తారు. భవన యజమానులు నిర్మాణ రిజిస్ట్రేషన్ చేసి పనిచేసే కార్మికుల పేరిట 1% కార్మిక శాఖకు పన్ను కట్టాలి. వీటిపై అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారు. ఈ విషయాలపై అధికారులు అవగాహన కల్పించి అన్ని పథకాలు అందేలా చూడాలని, ఈ శ్రమ్ కార్డులో రిజిస్ట్రేషన్ చేసుకునేలా కార్మికులని ప్రోత్సహించాలని ఇక్కడ చెప్తున్నారు. మరి భవన నిర్మాణ రంగ కార్మికులు, మరి ఇతర ఏ రంగంలో పనిచేస్తున్న కార్మికులైనా ఇక్కడ చూస్తే పెయింటర్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు అనేక మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం కార్మికులు రోజు పని కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ కార్మికులు నష్టపోకుండా వారికి వృద్ధాప్యంలో చేదోడు వాదోడుగా ఉండేందుకు పెన్షన్ వచ్చే విధంగా కూడా మరి వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారికి మట్టి పని, పునాది గుంతలు తీయడం, తర్వాత చదును చేయడం, తాపీ మేస్త్రి కూలీలు, రాడ్ బెండింగ్ వర్కర్స్, కార్పెంటర్లు, పెయింటర్లు, సెంటరింగ్, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పాలిష్ చేసేవారు, సీలింగ్, కంకర కార్మికులు, రోడ్డు నిర్మాణ కూలీలు, క్రేన్ ప్రొక్లీనర్ ఆపరేటర్లు, తర్వాత చెరువులు తవ్వడం, పూడిక తీయడం, బోర్వెల్స్, సిమెంట్ ఇటుకలు తయారు చేసేవారు, తర్వాత ఇదే రంగంపై ఆధారపడి ఉన్నారు. వీరికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతో పాటు పని భద్రత కల్పించాలి. గుర్తింపు కార్డులు పొందాలంటే కార్మిక శాఖ కార్యాలయంలో ఆధార్, 2 ఫోటోలు, నామినీ ఆధార్ కార్డుతో పాటు ₹50 సభ్యత్వ రుసుము డబ్బులైతే చెల్లించాలి. కాబట్టి అర్హులందరూ కూడా, కార్మికులందరూ, ఏ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికులు, ప్రతి పనిచేసే వర్కర్లందరూ కూడా ఈ శ్రమ్ కార్డును అయితే తీసుకోండి. మీకు భవిష్యత్తులో చాలా లాభం ఉంటుంది. మరి ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడానికి కార్మికులు ఈ క్రింది ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. 16 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. స్వయం ఉపాధి పొందిన వ్యక్తులు, రోజువారీ కూలీలు మరియు గిగ్ వర్కర్లతో సహా అసంఘటిత రంగంలో ఉపాధి పొందే వారందరూ కూడా మరి ఆధార్ కార్డ్, తర్వాత ఆధార్ కార్డుతో లింక్ పైన ఫోన్ నెంబరు, తర్వాత ఆధార్ కార్డుతో లింక్ పైన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లేదా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సభ్యులు అవి కాకుండా ఉండాలి. తర్వాత దీనికి కావాల్సింది ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, 16 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ శ్రమ్ పోర్టల్లో అసంఘటిత రంగ కార్మికులు ప్రపంచంలో ఎక్కువ మంది సభ్యత్వం తీసుకున్నటువంటి సంస్థ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, కార్మికులందరూ కూడా ఈ శ్రమ్ పోర్టల్లో మీ దగ్గర ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి, కంప్యూటర్ షాప్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇది ఆగస్టు 26, 2021 నాడు ప్రారంభమైంది. ఇది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఈ శ్రమ్ పోర్టల్ కార్మికుల సామాజిక భద్రత, వారికి ఉద్యోగ అవకాశాలు మరియు వారికి ఆర్థికంగా లాభం చేకూర్చే విధంగా ప్రతి నెల ₹1000 నుంచి 5,000 వరకు పెన్షన్ వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ శ్రమ్ పోర్టల్లో ₹50 పెట్టుకొని ఉచిత రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి. ఇదండి ఈ శ్రమ్కి సంబంధించి, కార్మికులకు సంబంధించిన అప్డేటు. మీకు అవసరం లేకున్నా మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కి అవసరమైనటువంటి కార్మికులందరికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకునేలా మోటివేషన్ అయితే చేయండి. వారికి భవిష్యత్తులో మంచి లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.